కావలి మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఇలా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయని, ఎవరూ లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏమిటి అని జరుగుతున్న పరిణామాలను ప్రజలు ఇప్పటికే అర్థమైందని, కావలి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారని, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు? ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ఇస్తాననేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏ విధంగా తాను చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేదానికి, తాము చేసినటువంటి మోసాలని ఈరోజు బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇవ్వలేదని కాకుండా ఈరోజు ఏం చేస్తారా కావలి సెంటర్లో ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద కేసు పెట్టారు. దాని మీద డిస్కషన్ తప్ప ఒరే చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడే మోసం చేశాడు అనేటువంటి దాని మీద ఆ డిస్కషన్ రాకుండా ఉండాలంటే ఆయన తీసుకొచ్చి రెడ్ బుక్ అని చెప్పి పెట్టాడు. రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి తీసుకొచ్చి కొత్తది ఎప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఎక్కడ లేదు, కొత్తగా చూసాం మనం. మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు పాపం ఆయన బహుశా ఇటువంటి పోలీసు వ్యవస్థ ఉంటుందని చెప్పి ఆయన ఊహించి ఉండడు. ఎందుకంటే పోలీసులు పాపం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని చెప్పి రాశాడు ఆయన మహనీయుడు. ఆయన కనుక ఇటువంటి వాళ్ళు ఉండాలంటే పోలీసుల మీద కూడా పాపం ఆయన ఏ విధంగా చట్టాలు ఏ విధంగా ఉండాలా, సెక్షన్లు ఏ విధంగా ఉండాలా, మ్యాజిస్ట్రేట్లు ఏ విధంగా నడుచుకోవాలి అన్ని కూడా చెప్పి ఉండేవాడేమో పాపం. కాబట్టి దౌర్భాగ్యం ఇది. రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగేతర శక్తులు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి తూట్లు పొడస్తా ఎవరైతే రక్షలుగా నిలవాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఈ జిల్లా ఎస్పీ అనేటువంటి వాడికి మరలా చెప్తున్నాం, జీతం దండగ తప్ప ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అక్రమ కేసులు పెట్టేటువంటి వాడు తప్ప, అక్రమ కేసులను పాల్పడడం తప్ప ప్రజలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తే ఒక వ్యక్తిగా ఉండేటువంటి వాడు నడి ఊర్లో నడి బజార్లో ఇంటికి వెళ్ళి దాడి చేస్తే ఆ వ్యక్తుల పేర్లు నేను కనుక్కోలేకపోతున్నానంటే అంత సిగ్గుమాలైనటువంటి పైన ఇంకేదన్నా ఉంటుందా? అటువంటి సిగ్గుమాలైనటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించగలుగుతుంది? ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే, పగల కొడితే, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడితే కనీసం ఎవడు దాడి చేశారనేది పక్కన పోలీసు వెహికల్స్ పెట్టుకుని ఉంటే మీరు ఎవరు దాడి చేశారనేటువంటిది మేము పట్టుకోలేకపోయామంటే అంత అసమర్థులైనటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టడానికి మాత్రం ఎక్కడ లేనటువంటి సమర్థత, ఎక్కడ లేనటువంటి ఉత్సాహం. మీ ఉత్సాహం ఉరకలు వేస్తా ఉంది పాపం ఒక్కొక్కడికి. ఎవరు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని పట్టుకొచ్చారు, ఎంతమందిని ఇబ్బందులు పెట్టారంటే మీకు అంత ప్రమోషన్. ఇంకొక నెక్స్ట్ దానికి మంచి స్టేషన్కి పోతాడు. మంచిది కాదు. కాబట్టి ఈ రోజుతో ఎవడు గడిచి బతకడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాడాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి నిన్నటి వరకు నాకు ఇక్కడికి రావడానికి కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయా. నిన్న కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈరోజు వెంటనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటాం, ధైర్యాన్ని కల్పించండి అని చెప్పాడు. మాకున్నటువంటి ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చెప్పినటువంటి ప్రతి వాగ్దానం నిలబెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు చూస్తే చెప్పినటువంటి వ్యక్తి ఇదిగో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని ఏటిని లెక్క చేయం, తప్పనిసరిగా పోరాడతాం, ప్రజల పక్షాన నిలుస్తాం. అవినీతి అక్రమ కార్యక్రమాలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి విధంగా మా పోరాటాలు కొనసాగుతాయి. భవిష్యత్తులో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా ఈరోజు లేకపోవచ్చు, కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గ ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి, కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తి పాస్తులు ఉన్నాయో ప్రజలకు సంబంధించినటువంటి వాటిని కాపాడడానికి, ప్రకృతి సహజ వనరులు మీరు దోచుకు వెళ్తుంటే మిమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాలు కొనసాగుతాయి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు మామూలుగా మీ రాజ్యం, మీ ప్రభుత్వం, మీ పరిపాలన నడుస్తుందని చెప్పి అనుకుంటున్నారా? ప్రభుత్వాలు మారవా? ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా? 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా, 2024 తర్వాత ఈ కూటమి పాలన లేదా, 2029 తర్వాత మరలా ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఈరోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం, ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా, మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివి అన్నీ కూడా రేపు దాదాపుగా శాపాల్లాగా పరిణమిస్తాయి, మీ వెంటాడతాయి. కాబట్టి వీటిల్లో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెబుతున్నాం. దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు ₹1,00,00,000 స్కామ్ జరిగింది. లెక్కల ప్రకారం చూస్తే 800 కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్తున్నారు. ఆ సుబానీ మనీ స్కామ్ అనేటువంటిది 800 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు. అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు?
ఎన్ని రోజులు ఆపుతారు? 15 రోజులు ఆపుతారా? కోర్టు దగ్గర నుంచి బెయిల్ వచ్చిన దాకా ఆపుతారా? ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా? ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడరా? ఈ రోజుతోనే ఒక నెల రోజులు దోచుకుంటారు. ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు, లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. మేము అందరం లేమా? మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా? కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో, ఆ ఇల్లీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు. దాని మీద దొంగ కేసులు పెట్టడం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది. ఇది అక్రమ కేసు, ఎక్కడ ఆధారాలు లేవు. దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి, ఆ కత్తిని తీసుకొచ్చి చూపించే రకరకాలైనటువంటి, ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏమని చెప్తాడు చంద్రబాబు నాయుడు? నన్ను 95 సిబిఎన్ అంటాడు. ఇప్పుడు కాదు, మీరు నన్ను పాత సిబిఎన్ అంటే, పాత సిబిఎన్ అంటే ఎవరు? రామారావుకు వెన్నుపోటు పొడిచిన సిబిఎన్. పాత సిబిఎన్ చూస్తారు మీరు, ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి సిబిఎన్ చూస్తారని ఓట్లేశారు. మీరు నన్ను అనుభవం చేసినట్టు సిబిఎన్ కాదు, వెన్నుపోటు పొడిచినటువంటి సిబిఎన్, 95 సిబిఎన్ పదే చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. మీరు అందరూ నన్ను 95లో 95 సిబిఎన్ నేను అంటున్నాను. 95 సిబిఎన్ అంటే వెనకపై రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి సిబిఎన్. అది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు. రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే, ఎవరి చేతిలో ఉండరు. నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి, ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు అని చెప్పాను. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో, మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపాల్లాగా వెంటాడతాయి. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి మేము అందరం అండగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కావలి నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద ఇటువంటి కేసులు మీరు బనాయించేది అని చెప్పి, కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా, మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. కావలిలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, ఇటీవల ఒక 307 కేసు పెట్టడం, మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి ఆయన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా? అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా? పోనీ ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది. ఎందుకంటే దొంగతనం చేసినా, దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి. కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారయ్యా హత్యా ప్రయత్నానికైనా అంటే అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే, అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు, బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి. ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, కాబట్టి దాని పూర్వాపరాలు ఎందుకు తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత, మా ధర్మం. ఎదుగో మీరు తప్పులు చేశారు, మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు, అధికారం, బాధ్యత, ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక్క ఈ ఎమ్మెల్యే మైనే కాదు, ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు, బూడిద దోసుకుంటున్నారు, మట్టి దోసుకుంటున్నారు, గ్రావెల్ దోసుకుంటున్నారు, క్వారింగ్లు చేస్తున్నారు, ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు.
ఆ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తి చూపించడం మీరు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారో దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయనేటువంటి దాన్ని చూశారు.